అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టేబుల్స్ SAP టేబుల్స్ అంటే ఏంటి, ఈ SAP టేబుల్స్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న క్వైట్ నార్మల్ రిక్వెస్టే. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకొక ఛానల్ కూడా మనకు ఉంది కదా, వెంకీ జాబ్స్ అండ్ బిజినెస్, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి నాకు ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చారో దానికి కూడా అలానే ఇస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. సో ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈస్ SAP టేబుల్స్? ఈ టేబుల్స్ అనేది మనం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం చూద్దాం. సో మెయిన్గా ఈ టేబుల్స్ అనేవి మనకి కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ టేబుల్స్ అనేది యాక్సెస్ చేయడానికి ఆథరైజేషన్ అనేది ఉంటుంది. ఎండ్ యూజర్స్కి మాత్రం ఆథరైజేషన్ అనేది ఉండదు ఈ టేబుల్స్ని యాక్సెస్ చేయడానికి. ఓన్లీ కన్సల్టెంట్స్కి మాత్రమే ఉంటుంది. అసలు టేబుల్స్ అంటే ఏంటి అని అంటే, మనం ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైనా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తున్నప్పుడు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక డేటాని రికార్డ్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ వేలో మనం డేటాని రికార్డ్ చేస్తాం. అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అని అంటే, ఒక GL రిలేటెడ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే యూ విల్ యూస్ సమ్ అదర్ డాక్యుమెంట్ టైప్. వెండర్ రిలేటెడ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే సమ్ అదర్ డాక్యుమెంట్ టైప్. అండ్ అదేవిధంగా కస్టమర్ రిలేటెడ్ డేటాని పోస్ట్ చేయాలంటే సమ్ అదర్ డాక్యుమెంట్ టైప్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా మనం కంపెనీ కోడ్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ క్రియేషన్ కానీ కంపెనీ కోడ్ క్రియేషన్ కానీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇలాంటివి ఏవైతే మనం క్రియేట్ చేస్తామో SAPలో, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా విల్ బీ స్టోర్డ్ వన్ టేబుల్, స్పెసిఫిక్ టేబుల్లో ఆ డేటా అనేది రికార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు కంపెనీ కోడ్ని నేను క్రియేట్ చేశాను అనుకోండి, యాజ్ ఏ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఐ క్రియేట్ కంపెనీ కోడ్స్, ఇప్పుడు ఒక 10 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తే ఆ 10 కంపెనీ కోడ్స్ మొత్తం కూడా ఒక పర్టికులర్ టేబుల్లోనే డేటా రికార్డ్ అవుతుంది. అంటే క్లమ్జీగా డేటా మొత్తం కూడా ఒక డేటాబేస్లో రికార్డ్ అవ్వకుండా ఇలా టేబుల్ వైజ్ డేటా అనేది క్లాసిఫికేషన్ అయ్యి డేటా స్టోర్ అవుతుంది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా పర్టికులర్గా ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఇలాంటి డేటా మీరు చూడాలనుకోండి, మీరు అదర్ టేబుల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం కంపెనీ కోడ్స్కి సంబంధించిన డేటా ఏ టేబుల్లో అయితే స్టోర్ అవుతుందో దానికి వెళ్ళి మీరు చెక్ చేస్తే సరిపోతుంది. సో టేబుల్స్ అంటే డేటా అనేది ఒక క్లాసిఫైడ్ వేలో రికార్డ్ చేయడం. అంటే కంపెనీ కోడ్స్ డేటా మొత్తం కూడా ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది, కంపెనీ డేటా మొత్తం ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా మొత్తం కూడా ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ మీరు GL అకౌంట్స్ ఏవైతే పోస్ట్ చేస్తారో, GL అకౌంట్స్ క్రియేట్ చేస్తారో ఫస్ట్, ఆ GL అకౌంట్స్ డేటా మొత్తం కూడా ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏవైతే మీరు GL ఎంట్రీస్ పోస్ట్ చేస్తారో ఆ GL ఎంట్రీస్ అన్నీ కూడా ఒక టేబుల్లో పోస్ట్ అవుతాయి. ఇలా సిస్టమాటిక్ వేలో డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట టేబుల్స్లో. సో మీరు ఏ డేటానైతే మీరు చూడాలో ఆ పర్టికులర్ టేబుల్ని ఓపెన్ చేసి మీరు చెక్ చేస్తే సరిపోతుంది. అదర్ డేటాని మీరు టచ్ చేయరు కదా. సో ఇలా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు యూ వాంట్ టు డిలీట్ వన్ స్పెసిఫిక్ డేటా, దాన్ని డిలీట్ చేయాలి అని అనుకోండి, మీరు బై మిస్టేక్ ఏ డేటాని పెడితే ఆ డేటా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే కొన్ని సినారియోలో. అదే మీరు టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు స్పెసిఫిక్గా మీరు దేన్నైతే డిలీట్ చేయాలో ఆ టేబుల్లోకి వెళ్ళి ఆ డేటాని డిలీట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సిస్టమాటిక్ వేలో డేటా స్టోర్ అవుతుంది కాబట్టి. సో మీకు ఈ టేబుల్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ కన్సల్టెంట్ రిలేటెడ్ థింగ్స్, అంటే కన్సల్టెంట్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇలాంటి టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది పడతాయి. కానీ ఎండ్ యూజర్స్కి మాత్రం టేబుల్స్ అంటే ఏంటి, ఈ టేబుల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి పడకపోవచ్చు. సో బట్ స్టిల్ యూ షుడ్ నో వాట్ ఈస్ మీన్ బై టేబుల్. సో టేబుల్స్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, GL రిలేటెడ్ డేటా అనేది ఒక దాంట్లో స్టోర్ అవుతుంది, అన్ని వెండర్స్కి సంబంధించిన డేటా మొత్తం ఒక పర్టికులర్ టేబుల్లో స్టోర్ అవుతుంది, కస్టమర్ రిలేటెడ్ డేటా మొత్తం ఒక పర్టికులర్ టేబుల్లో, అసెట్ రిలేటెడ్ డేటా మొత్తం ఒక పర్టికులర్ టేబుల్లో, ఇలా ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఐ విల్ ప్రాజెక్ట్ కొన్ని టేబుల్స్ నేమ్స్ అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో మీకే ఒక క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ టేబుల్. డేటా మొత్తం డేటాబేస్లో స్టోర్ అవుతుంది, కానీ ఆ డేటాబేస్లో స్టోర్ అవడానికి ముందు టేబుల్స్లో స్టోర్ అయ్యి ఈ టేబుల్స్ అన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ SAP టేబుల్.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడమే మన టార్గెట్. నా టార్గెట్ని రీచ్ అవ్వడంలో మీరు హెల్ప్ చేస్తే మీ టార్గెట్ రీచ్ అవ్వడంలో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ నేను హెల్ప్ చేస్తాను. ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.